ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు మీ భర్త పేరును మదన్ మోహన్ గా పేర్కొన్నారు. కానీ ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లో మీ భర్త పేరును సుభాష్ గా ప్రస్తావించారు. ఇంతకీ మీ భర్త ఎవరు అనే ప్రశ్నను నోటీసులో పేర్కొంది. ఇక సర్వీస్ రిజిస్టర్లో భర్తగా మదన్ మోహన్ పేరుంది. 2023 ప్రసూతి సెలవుల కోసం అప్లై టైంలో కూడా మదన్ మోహన్ పేరే చెప్పారు శాంతి. కానీ 17న సుభాష్ను పెళ్లి చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో చెప్పారు శాంతి. ఇక విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగ ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉందంటూ కూడా సర్కార్ ఇందులో పేర్కొంది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని శాంతికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం. దేవాదాయ శాఖ ప్రతిష్టకు కలిగిన భంగంపై వివరణ ఇవ్వాలంటూ కమిషనర్ సత్యనారాయణ శాంతికి నోటీసులు జారీ చేశారు. ఇక ఆమెపై కొత్తగా 6 అభియోగాలు మోపడం జరిగింది. ఈ నెల 2న శాంతిని సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు నమోదు చేశారు. అయితే కొత్తగా మరొక 6 అభియోగాలను కూడా శాంతి పేరిట జోడించడం జరిగింది. శాంతి ఉల్లంఘనలపై అధికారులతో కమిటీ వేయినట్టు సమాచారం తెలుస్తోంది. ఇక శాంతిపై కొత్తగా మోపినటువంటి అభియోగాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. మొదటి అభియోగం కనుక చూస్తే, విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మోహన్ అని చెప్పి వేరొకరు వివాహం చేసుకోవడంపై. ఎస్, డెఫినెట్గా భర్త పేరు మదన్ మోహన్ గా పేర్కొనడం, తర్వాత ప్రసూతి సెలవులకు కూడా భర్త మదన్ మోహన్ పేరే అక్కడ రాయడం, తర్వాత ఆవిడ ఇటీవల కాలం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తమ భర్త సుభాష్ అని తెలపడం. సో రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దాని విషయాలు వివరణ ఇస్తూ ఇవ్వాలన్నట్టుగా కోరడం జరిగింది, నోటీసులు పంపించడం జరిగింది. ఇక రెండో అభియోగం ఏంటంటే కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం. సో ఈ నెల 2వ తేదీన ఆవిడని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కమిషనర్ సత్యనారాయణ కూడా. అయితే అంతకు మునిపే ఏ రకంగా ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, కమిషనర్ అనుమతి లేకుండా ఎట్లా ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా కమిషన్ మరోసారి అక్కడికి తనకి అభియోగం మోపడం జరిగింది. ఇక మూడో విషయానికి వస్తే కనుక దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడంపై, అంటే ఇక్కడ దేవాదాయ శాఖకు సంబంధించి భంగం కల్పించడం అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి 3 ఏళ్ల లీజుని 11 లీజుగా ఆవిడ కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించిన విషయాల్లో నిర్ణయం తీసుకున్నారు, ప్రతిపాదన పంపించారు, వారికి ఆ లీజ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో 3 ఏళ్లకు ఉన్నటువంటి లీజ్ 11 ఏళ్లకి ఎట్లా వెళ్ళింది, ఇది దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలాగుంది, పూర్తిగా మీ ప్రవర్తన కూడా ఆ rకంగా ఉందంటూ కూడా తనకు నోటీసులు అందాయి. ఇంకా మరోవైపు 4వది, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పార్టీకి సపోర్ట్గా ట్వీట్ చేశారు. సో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే గతంలో విజయసాయిరెడ్డికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు ఆవిడ. ఆ ట్వీట్ కనుక చూస్తే, సో ఒకసారిగా విశాఖపట్నంలో శాంతి ఎల్లప్పుడూ ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్ అంటూ విజయసాయిరెడ్డి గురించి మే 28న ట్వీట్ చేశారు శాంతి. అంటే మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి వెన్నుముక అంటూ కూడా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ట్వీట్ ఒక పార్టీకి అనుసంధానంగా పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిగా ఉన్నట్టుగా గుర్తించింది ప్రభుత్వం. దీంతో పాటుగా పార్టీకి సపోర్ట్ చేసేలాగా ఉంది అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో మరొక అభియోగం కూడా మోపడం జరిగింది. ఇక 5వ అభియోగం విషయానికి వస్తే 2022 ఆగస్టు అరివలోవ పిఎస్లో కేసు నమోదైంది. అయితే తనటువంటి అపార్ట్మెంట్లో మరో ఫ్లాట్ వ్యక్తితోని గొడవ పడగా 2022 ఆగస్టులో ఒక కేసు నమోదైంది ఆరిలోవ పోలీస్ స్టేషన్లో. ఆ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత చివరి అభియోగం, అంటే ఇప్పటికే 9 అభియోగాలు మోపి ఆవిడని సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరొక కొత్త 6 అభియోగాలను కూడా చూస్తున్నాం. సో దాంట్లో దేవాదాయ భూములకు సంబంధించి లీజు విషయం చూస్తున్నాం. సుమారుగా అనకాపల్లిలోని సిద్ధేశ్వర స్వామి ఆలయం, చోడవరం, హార్డేంజ్ రెస్ట్ హౌస్, లంకెపాలెం, పాయకరావుపేట, దారెపాలెం ఇటువంటి ఆలయాలకు సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాదాయ ఆలయాలకు సంబంధించినటువంటి లీజుని 3 ఏళ్ల లీజుని 11 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని కూడా పొందుపరుస్తూ నోటీసులు జారీ చేశారు. సో మొత్తం మీద 6 అంశాలు, ఈ 6 అంశాల్లో అభియోగాలు మోపుతూ తన నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం కోరడం జరిగింది. సో కమిషనర్ సత్యనారాయణ తన నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక కమిటీ కూడా వేసే ఆలోచన తెలుస్తోంది. సో ఈ అభియోగాలన్నింటి కూడా త్వరలో 15 రోజుల్లోపు సమాధానం కావాలన్నట్టుగా కమిషనర్ కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా నోటీసులు జారీ చేసిన విషయంలో ఇదే అంశాన్ని పొందుపరిచింది.
ఒకసారి శాంతి ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు తన భర్త ఎవరనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. తన భర్త సుభాష్ అన్నటువంటి ఒక మాట మనకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి మీకు అది మరోసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచిండు సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్ళి అయ్యింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన చాలా క్లియర్గా శాంతి చెప్పిన మాట ఏంటంటే తన భర్త సుభాష్ మేమిద్దరం పెళ్లి చేసుకున్నామంటూ కూడా శాంతి చెప్పడం జరిగింది. కానీ ప్రసూతి సెలవుకు వెళ్ళినప్పుడు కావచ్చు, తనకు పోస్టింగ్ వచ్చినప్పుడు కావచ్చు, ఉద్యోగం వచ్చినప్పుడు కావచ్చు, ప్రతిసారి కూడా తన భర్త పేరు మదన్ మోహన్ గానే చెప్పడం జరిగింది. మదన్ మోహన్ అంటూనే రాసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి వివాహం ఆడినప్పటికీ విడాకులు ఇవ్వకుండా ఏ రకంగా ఇంకో పెళ్లి చేసుకుంటారు. సో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను ఒక అభియోగం మోపడం జరిగింది. ఇది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ మోపినటువంటి అభియోగాల్లో చాలా కీలకమైంది ఈ భర్తకు సంబంధించిన అంశమే. ఇప్పుడు ఇదే వివాదం ఏపీ రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం రాజేష్ జాయిన్. రాజేష్, సో ఇప్పటికే 9 అభియోగాలు మోపుతూ తనని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరొక 6 అభియోగాలు, దానిలో చాలా కీలకమైంది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది భర్త పేరు. ఇంతకీ తన భర్త ఎవరు? శాంతి చెప్పినటువంటి మాట ఏంటంటే మదన్ మోహన్ అంటూ అందులో జోడించడం జరిగింది డాక్యుమెంట్స్లో. కానీ సుభాష్ తన భర్త అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడింది. సో ఈ అభియోగాలపై శాంతి ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు మదన్ మోహన్ శాంతి వ్యవహారంలో ఇప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు చాలా కీలకంగా మారాయని చెప్పాలి. ముఖ్యంగా ఆమె అఫీషియల్గా ఆమె ప్రెస్ మీట్ పెట్టి తన భర్త ఇప్పుడు మొదటి భర్త విడిపోయాను, రెండో భర్త సుభాష్ రెడ్డితో ఉంటున్నాను, తన బిడ్డకి సుభాష్ రెడ్డి కారణం అంటూ ఆమె చెబుతున్నారు. కానీ అక్కడ అధికారికంగా ఎక్కడ కూడా సుభాష్ రెడ్డి పేరు ఆమె మెన్షన్ చేయకపోవడం ఇప్పుడు ఆమెకి కొత్త చిక్కులు వచ్చి పడాయని చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఆమె తన జాయినింగ్ అంటే సర్వీస్ రిజిస్టర్లో తన భర్త పేరు మదన్ మోహన్ పేరు పెట్టింది. అదేవిధంగా గత ఏడాది డెలివరీ సమయంలో ప్రసూతి సెలవులు అంటే మెటర్నిటీ లీవ్ పెట్టే సమయంలో కూడా దేవాదాయ శాఖకు సబ్మిట్ చేసినటువంటి ఆ మెటర్నిటీ లీవ్ లెటర్లో కూడా మదన్ మోహన్ అనే పేరు పెట్టింది. అంటే ఈమె శాంతి చెప్తుంది 2016లోనే మేము గిరిజన చట్టాల ప్రకారం విడిపోయాం, అప్పటి నుంచి నేను సుభాష్ రెడ్డితో కలిసి ఉంటున్నానని ఆమె చెబుతున్న నేపథ్యంలో మరి 2016 నుంచి విడిపోయినట్టుంటే 2023లో అంటే గత ఏడాది జనవరిలో ఇచ్చినటువంటి మెటర్నిటీ లీవ్లో ఆమె ఏ విధంగా మదన్ మోహన్ భర్త పేరు ఏ విధంగా పెట్టారనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. అంతేకాదు డెలివరీ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆమె బర్త్ సర్టిఫికేట్ పుట్టిన బాబు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదనేది మదన్ మోహన్ చెప్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే ఖచ్చితంగా తండ్రి పేరు మెన్షన్ చేయాలి కాబట్టి ఇప్పటి వరకు ఆమె బాబు బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదనేది మదన్ మోహన్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు దేవాదాయ శాఖతో పాటు ప్రభుత్వం కూడా శాంతి వ్యవహారంలో చాలా సీరియస్ వ్యవహరించింది. ఇప్పటికీ ఆమె మీద ఆమెకి 9 నోటీసులు ఇచ్చారు. తాజాగా నిన్న 6 నోటీసులు ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. దాంట్లో ప్రధానంగా చూస్తే కనుక మదన్ మోహన్కి సంబంధించిన అంశంలో మదన్ మోహన్ విషయంలో ఆమె ఏ విధంగా సర్వీస్ రిజిస్టర్లో ఆమె పేరు మెన్షన్ చేసింది, ఆ ప్రెస్ మీట్లో అక్కడ సుభాష్ రెడ్డి ఎందుకు మెన్షన్ చేసింది, ఈ రెండింటి మీద వివరణ ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా ఈ దేవాదాయ శాఖ అయితే కమిషనర్ సత్యనారాయణ అయితే నోటీసులు జారీ చేశారు. వాటితో పాటు ఆ అనుమతి